వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భీమవరానికి కొత్త డిఎస్పీ పవన్ ఆర్డర్స్. భీమవరం డిఎస్పీ జయసూర్య గారిని పోలీస్ శాఖ బదిలీ చేసింది. గత 2 నెలల నుంచి కూడా ఈ అంశం మీద మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ జయసూర్య గారి గురించి మాట్లాడారు, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఏపీ డిప్యూటీ స్పీకర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ప్రెస్ మీట్లో డిఎస్పీ జయసూర్య గారికి కితాబ్ ఇచ్చారు. ఆయన మంచి ఆఫీసర్ అని, హానెస్ట్ ఆఫీసర్ అని, పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఆయన మీద ఏం చెప్పారో తెలియదని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారో ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని కలిసి చెప్తే బాగుండేది, లేదా ముఖ్యమంత్రి గారినో లేదా హోంమంత్రి గారినో లోకేష్ గారినో కలిసి చెప్తే బాగుండేది. అంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఒకవేళ నిజంగా జయసూర్య గారు మంచివారే అయ్యి ఉండొచ్చు, ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, చెయ్యొచ్చు, తప్పులేదు. కానీ బహిరంగంగా మాట్లాడటం అనేది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయిందనమాట. ఓ పక్క కొనతాల రామకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే, మరో పక్క రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు. సో వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో నేను మాట్లాడాను. ఆ తర్వాత చర్చలు జరిగాయి. చాలామంది వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువ లేదా అని చెప్పేసి వాళ్ళు మాటలతో గుచ్చి మరి మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే భీమవరం డిఎస్పీ జయసూర్య గారిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డిఎస్పీ రఘువీర్ విష్ణు గారిని నియమించారు. ఇక పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భీమవరం డిఎస్పీ జయసూర్య బదిలీ. పవన్ సీరియస్ అవడంతో జయసూర్యపై వేటు పడింది అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ జయసూర్య గారి మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాతే జయసూర్య గారి బదిలీ జరిగిందనేటువంటి చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. డిఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం గారు ఆగ్రహంతో ఉండటం వల్లనే మరి పోలీస్ శాఖ మరి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన బదిలీ చేశారు. ఆయనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పట్లో జిల్లా ఎస్పీని, డీజీపీ గారిని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తుంది. అయినా ఏం జరిగింది, రిజల్ట్ ఏందనేది ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేని పరిస్థితి. కానీ ఈరోజు డిఎస్పీ జయసూర్య గారి బదిలీ అయితే జరిగింది. రఘురామకృష్ణరాజు గారు స్పందించినా, జయసూర్య గారి విషయంలో ఆయన మాట్లాడినా భీమవరం నుంచి అయితే ఆయన బదిలీ జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారు ఆ విషయం సంబంధించి ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు ఆయన. మరి ఇప్పుడు భీమవరం డిఎస్పీ జయసూర్య గారు బదిలీ అంశం మీద రఘురామకృష్ణరాజు గారు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడే ఆలోచన ఏమైనా ఉందా? ఏంటి ఆయన ఆలోచన, ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి ఒక క్లారిటీ లేదనేది ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ ఎపిసోడ్ మీద పవన్ ఫైర్ డిఎస్పీ బదిలీ, ఇప్పుడు ఈ ఎపిసోడే ఏపీ అంతా నడుస్తుంది. మరి శాఖాపరంగా బదిలీ జరిగి ఉండొచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన విచారణకు ఆదేశించిన తర్వాత పోలీస్ శాఖ నిర్ణయమైనా తీసుకుని ఉండొచ్చు. అది ఏం జరిగింది అనేది పబ్లిక్ డొమైన్లో అటు రాజకీయ ప్రభుత్వ వర్గాలు కానీ పోలీస్ శాఖ కానీ చెప్తేనే తెలిసే అంశం. బహుశా మరి ఇప్పటివరకు ఎవరైతే ఆ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు దేనికి బదిలీ చేసామని. అయితే పవన్ ఆయన మీద డిప్యూటీ సీఎం డిఎస్పీ గారి మీద డిప్యూటీ సీఎం గారు కామెంట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ కాబట్టి సో డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతోటి డిఎస్పీ గారి బదిలీ జరిగింది అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇక కొంతకాలం జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో పవన్ కళ్యాణ్ గారు చర్చించారు కొంతకాలం క్రితం. అసలు ఏంటి భీమవరం డిఎస్పీ జయసూర్య గారి యొక్క వ్యవహార శైలి ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ఏ విధమైనటువంటి ఆయన లాండ్ ఆర్డర్ని నడిపిస్తారు ముందుకి అనే దాని మీద. డిఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్ళాయంట, ఉప ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదులు వెళ్ళాయంట. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య గారు జోక్యం చేసుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదులు వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి అంటే భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంజిబాబు గారు ఉన్నారు, పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు. ఆయన జనసేన ఎమ్మెల్యే.
సో కాబట్టి జనసేన ఎమ్మెల్యే అంజిబాబు గారి సంబంధించిన వ్యక్తులు కానీ ఆయన సన్నిహితులు అనుచరులు లేదా ఆయనో పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేశారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. బహుశా ఆయన స్థాయిలో చేస్తుంటేనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక డిఎస్పీ అంశం మీద మాట్లాడతారు, లేకపోతే మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే వీటిపై వెంటనే చర్యలకు ఉపక్రమించారు డిప్యూటీ సీఎం. జయసూర్య మంచి వ్యక్తి అని రఘురామకృష్ణరాజు గారు కితాబ్ ఇచ్చినప్పటికీ కూడా డిఎస్పీ జయసూర్య గారి బదిలీని ఎవరు ఆపలేకపోయారు. ఇక ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చాలామంది చర్చా వేదికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువ లేదు, పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి మీద విచారించమని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిన ఇంతవరకు ఏం జరిగిందో అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. సో ఒక్క డిఎస్పీని పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్ఫర్ చేయించలేకపోయారు అని రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ కూటమి ప్రభుత్వం మధ్య ఒక విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా వారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అయితే ఎట్టకేలకు భీమవరం డిఎస్పీ బదిలీతోటి ఉప ముఖ్యమంత్రి గారి మాట నెగ్గింది ఈ అంశంలో అని చెప్పేసి అయితే ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది.